నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన కాజు స్వీట్ని చాలా సులువుగా తయారు చేద్దాం. పంచదార, కాజు, మఖానాతో తయారు చేసే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే తయారు చేయొచ్చు. ఇక మనం తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని మఖానాను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మఖానాన్ని కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలి. మఖానా ఇలా పట్టుకుని నొక్కినప్పుడు ఇలా పొడిలాగా అవ్వాలి. మఖానా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ముందుగా కొద్దిగా మఖానా వేసుకుందాము. తర్వాత కాజు వేసుకోవాలి. 2 ఇలాచీ వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పంచదారను వేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసుకున్న తర్వాత జల్లిట్లో వేసుకుని జల్లించుకోవాలి. ఏవైనా చిన్నపాటి పలుకులు ఉంటే తీసేసుకోవాలి. మిగిలిన మఖానా వేసుకుని మిగిలిన జీడిపప్పును కూడా వేసుకుని 2 ఇలాచీ వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పంచదారని కలుపుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత జల్లెట్లో వేసుకుని జల్లించుకోవాలి. చివరగా మిగిలే చిన్నపాటి మొరాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం తయారు చేసుకునే స్వీట్ 3 కలర్స్లో ఉంటుంది కాబట్టి ఫుడ్ కలర్స్ని యాడ్ చేద్దాం. మిక్సీ చేసుకున్న పిండిని 3 గరిటెలకు తీసుకుని దానికి 1 గరిటెడు పాలపొడిని కలుపుకోవాలి. తర్వాత గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఫస్ట్ నేను. ఈ విధంగా ఫుడ్ కలరు, పాలపొడి అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుని కలుపుకోవాలి. పాలు చాలా తక్కువ పడతాయి. కేవలం 2-3 చెంచాల పాలతోటి పిండి మనకి కలిసిపోతుంది. ఇలా పొడి పొడిగా అనిపించినా ముద్దగా అయిపోతుంది చూడండి ఇది. కాబట్టి పాలు చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. ఏమాత్రం కొంచెం ఎక్కువైనా పిండి బాగా పల్చగా అయిపోతుంది. స్పూన్ తోటి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతితో మనం దగ్గరగా ముద్దలాగా చేసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఒక కప్పు జీడిపప్పుకి 4 కప్పుల మఖానా, 2 కప్పుల పంచదార, 1 కప్పు పాలపిండి పడుతుంది. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చంగా స్వీట్ షాప్లో చేసినట్టుగానే వస్తుంది. మీరందరూ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మఖానా లేకపోయినా కూడా జీడిపప్పు, పాలపిండితో కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా అసలు మీకు పొయ్యి వెలిగించే పని కూడా ఉండదన్నమాట. నేను మఖానా వేశాను. మఖానా వేయడం వల్ల ఏంటంటే జీడిపప్పును మనం మిక్సీ చేసుకున్నప్పుడు ముద్దలా అయిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా మఖానా వేయడం వల్ల స్వీట్కి టేస్ట్ పెరుగుతుంది. ఈ విధంగా గ్రీన్ కలర్ ఉండలన్నీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ 3 గరిటెల పిండిని తీసుకుని 1 గరిటె పాలపిండి వేసుకుని ఇప్పుడు ఇందులో నేను ఎల్లో ఫుడ్ కలర్ కలుపుతున్నాను. దీన్ని కూడా చిన్న చిన్న ఉండల కింద చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ 3 గరిటెల పిండి వేసుకుని 1 గరిటె పాలపిండి వేసుకుని అందులో రెడ్ ఫుడ్ కలర్ని కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం కొంచెం పాలు కలుపుకుంటూ ముద్దలా చేసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసేసుకోవాలి. ఈ విధంగా 3 రంగుల ఉండలను సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక మైకా కవర్ని తీసుకుని అందులో ముందుగా ఎల్లో కలర్ ఉండని ఈ విధంగా పెట్టుకుని చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి. అందులో రెడ్ కలర్ బాల్ పెట్టుకుని క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్మూత్ లడ్డూలాగా చేసుకోవాలి. తర్వాత గ్రీన్ కలర్ ఉండ తీసుకుని మళ్ళీ చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి. దీన్ని కూడా చిన్నగా చేసుకోవాలి.
ఇందులో ఎల్లో కలర్ బాల్ ఇప్పుడు మనం రెడీ చేసాం కదా, ఆ బాల్ ఇందులో పెట్టుకోవాలి. రెడ్ కలరు, దానిపైన ఎల్లో కలర్ లేయరు, దానిపైన గ్రీన్ కలర్ లేయరు వస్తుంది. ఈ విధంగా మనకి ఫైనల్ బాల్ రెడీ అవుతుంది అన్నమాట. ఇదే విధంగా మొత్తం అన్నీ రెడీ చేసేసుకోవాలి. బాల్స్ అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత చాకు ఉపయోగించి ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత అన్నిటిని ఈ విధంగా కొద్దిగా ఓపెన్ చేసి సర్వ్ చేసినప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. లోపల ఉన్న రెడ్ కలర్ చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రుచి మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మరొక మంచి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.